అందరికీ నమస్కారం. టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈ సెషన్‌లో నేను మరొక జావా ఇంటర్వ్యూ క్వెషన్‌ని మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. క్వెషన్ వచ్చేసి విచ్ కీవర్డ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిఫైనింగ్ ఆర్ క్రియేటింగ్ ఏ క్లాస్ ఇన్ జావా. జావా ప్రోగ్రామింగ్‌లో మనం ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలంటే ఏ కీవర్డ్ వాడాలి? ఆన్సర్ వచ్చేసి క్లాస్ అనే కీవర్డ్ వాడాలండి. జావాలో చాలా ప్రీడిఫైన్డ్ కీవర్డ్స్ ఉన్నాయండి. అందులో క్లాస్ అనే కీవర్డ్ ఒకటి. ఈ క్లాస్ కీవర్డ్ వాడి మనము జావా ప్రోగ్రామింగ్ లో క్లాస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకో విధంగా చెప్పాలంటే డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. ఎందుకంటే ఈ ఆన్సర్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి. సో ప్రాక్టికల్ గా చూపించడం కోసం నేను ఇక్కడ ఎక్లిప్స్ ఐడి దానికి వెళ్ళి ఇక్కడ ఒక ప్యాకేజ్ కింద ఒక క్లాస్ అనేది క్రియేట్ చేస్తానండి. ఇక్కడ చూడండి, రైట్ క్లిక్ చేసి న్యూ అని చెప్పేసి క్లాస్, ఇక్కడ ఒక పేరు ఇస్తాను, శాంపుల్ 1 అనేదాన్ని పేరు ఇస్తాను. చూడండి, ఓకే, ఏదో ఒక పేరు ఇద్దాం. ఫినిష్ కొట్టగానే ఎక్లిప్స్ ఐడి ఆటోమేటికల్ గా క్లాస్ క్రియేట్ చేసేస్తుంది. కాకపోతే అది ఏ కీవర్డ్ వాడిందో చూడండి. ఫినిష్ కొట్టగానే చూడండి, పబ్లిక్ క్లాస్ ఏ కీవర్డ్ ఉందండి క్లాస్ క్రియేట్ చేయడానికి? క్లాస్ అనే కీవర్డ్. ఇది మీకు వద్దనుకుంటే మీరు కూడా రాసుకోవచ్చు. ఎక్లిప్స్ ఐడి ఎందుకు, నేనే క్రియేట్ చేసుకుంటా అంటే, ఏదైనా క్లాస్ మీరు జావా ప్రోగ్రామింగ్ లో క్రియేట్ చేయాలంటే మీరు ఏ కీవర్డ్ వాడాలి? క్లాస్ అనే కీవర్డ్ వాడాలి. చూడండి, ఇది ప్రీడిఫైన్డ్ కీవర్డ్ అండి జావా నుంచి. ఈ క్లాస్ కీవర్డ్ తర్వాత ఆ క్లాస్ యొక్క పేరు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ కింద శాంపుల్ 1 అనే పేరు ఇద్దాం. ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది క్లాస్, ఇక్కడ ఎండింగ్ అవుతుంది క్లాస్. క్లాస్ నేమ్ స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్, ఎండింగ్ ఆఫ్ ద క్లాస్. ఓకే, ఇలా అన్నట్టు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్, ఎండింగ్ ఆఫ్ ద క్లాస్. సో జావాలో మనము ఎప్పుడైనా ఒక క్లాస్ క్రియేట్ చేయాలనుకుంటే అది క్లాస్ అనే కీవర్డ్ వాడి మనం క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో మీకు థియరిటికల్ గాను ప్రాక్టికల్ గాను ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఈ క్వశ్చన్ మీకు ఈ యొక్క క్వశ్చన్ యొక్క ఆన్సర్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నా యొక్క ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయినా, ఈ ఆన్సర్ మీకు అర్థమైన అర్థమైన ఓకే, ఈ యొక్క వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే టెక్ఫాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ సర్కిల్స్లో ఈ యొక్క ఛానల్ యొక్క వీడియోస్ని షేర్ చేయండి. అలానే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ప్రతి కామెంట్ చదువుతాను. ఎలాంటి డౌట్ అయినా సరే, ఓకే, ఎలాంటిది మీరు నాతో మాట్లాడాలనుకున్నా సరే మీరు ఆ కామెంట్స్లో తెలియజేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సరే అండి. ఏదున్నా సరే లైక్ మాత్రం తప్పకుండా చేయండి. వచ్చే సెషన్లో కలుద్దాం. ధన్యవాదాలు. బాయ్ అండి.